వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకునే మరి అయితే కన్ఫర్మ్ అయిపోయింది అఫీషియల్గా. ఐక్యూ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసిరు ఏంటంటే ఐక్యూ ఇండియా ఎక్స్పోస్లో మెన్షన్ చేసిరు ఏంటంటే ఐక్యూ 15 సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ కన్ఫర్మ్ అయిపోయింది. 7600 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఆరిజిన్ ఓఎస్తో పాటు వస్తుంది. అమెజాన్ ఎక్స్క్లూజివ్ అమెజాన్ స్పెషల్లో వస్తుంది అన్నమాట. సో అమెజాన్ అవైలబుల్ పర్చేస్ చేసుకోవచ్చు. సో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సేల్ ఎప్పుడు అయితే మాత్రం మనం ఆగాల్సిందే. సో ఇదే అయితే కన్ఫర్మేషన్స్ అయితే అయిపోయినాయి. సో వెయిట్ చేద్దాం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ వస్తే షామీ నుంచి అప్పుడు. సో షామీ 17 అల్ట్రాకి సంబంధించిన గ్లోబల్ వేరియంట్ ఏదైతుందో బ్యాటరీ సైజ్ తగ్గే అవకాశం ఉందంటారు కొన్ని సిచ్యువేషన్స్లో. పోయి యాక్చువల్గా చెప్పుకోవాలంటే 6800 mAh బ్యాటరీ ఉంటుంది. సో 6000 mAh బ్యాటరీకి వచ్చే అవకాశం ఉంది అంటే 800 mAh బ్యాటరీ తగ్గే అవకాశం ఉందంటారు. సో పెద్దగా ఫరక్ పడుతుందా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఫరక్ అయితే పడుతుంది. సో క్లోజ్ టు 1000 mAh బ్యాటరీ కాబట్టి అలా మీకు సింపుల్ చెప్పుకోవాలంటే 10 hours వచ్చేది లైక్ 8.5 hours అట్లా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో చూడాలి, గ్లోబల్ మన ఇండియాకి వచ్చినాక అప్డేట్ అయితే చేస్తాం. నెక్స్ట్ కూడా శాంసంగ్ వాడుతాడు. సో శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ అల్ట్రా 2, శాంసంగ్ గ్యాలక్సీ వాచ్ 9, శాంసంగ్ గ్యాలక్సీ ట్యాబ్ S12 సిరీస్ ఏవైతున్నాయో IMEI డేటాబేస్లో లిస్ట్ అయినాయి అంట. సో ఒకవేళ IMEI డేటాబేస్లో లిస్ట్ అయినాయి అంటే మాత్రమే త్వరలో మనకి ఇండియాకి అయితే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. దాంతోపాటు మన లాంచ్ ఈవెంట్ కూడా ఉంది కదా S26 ఇది, ఇవి అదే టైంలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కూడా వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళు వివో X20 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 60,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఒకవేళ గిట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే గిట్లా ఆఫర్స్ అప్లై చేయండి. అండ్ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. మోస్ట్ కెమెరా సెంట్రిక్ ఫీచర్స్తో అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. మంచి ఫోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే నోట్ ప్యాడ్ ప్లస్కి సంబంధించింది అన్నమాట. సో దీంట్లో హ్యాకింగ్ ఏదో అయింది, కొన్ని సెక్యూరిటీ కన్సర్న్స్ స్పాట్ అయినాయి అనేసి అయితే అన్నారు. సో దానివల్ల వెంటనే వీళ్ళు నోట్ ప్యాడ్ ప్లస్ ఓవర్ అవుతున్నారు. వాళ్ళు కొన్ని చేంజెస్ అయితే చేశారు అన్నమాట. హోస్టింగ్స్ అవన్నీ చేంజెస్ చేశారు. సో సింపుల్గా ఒకటే మాట అవి రీసెంట్గా ఒక 2-3 నెలల తర్వాత డౌన్లోడ్స్ ఏవైతే చేసారో అవి, సో అవి అన్ఇన్స్టాల్ చేసుకుని కొత్త వర్జన్ అయితే ఇన్స్టాల్ చేసుకుని ఒక అప్డేట్ వచ్చింది. సో అదొకటైతే ట్రై అయితే చేయండి. లేటెస్ట్ రిలీజ్ చూసుకుంటే కొత్త వర్జన్ చూసుకుంటే 8.8.9 వర్జన్ అయితే ప్రాబ్లం ఉంది వేరియంట్ ప్రోటోకాల్. ఇక్కడ లేటెస్ట్ చూసుకుంటే 8.9.1 అయితే అంటారు. నెక్స్ట్ రిలీజ్ అవుతుందో ఇన్స్టాల్ 8.9.2. కొంచెం డిజిటల్ సిగ్నేచర్స్ ఏవైతే చెక్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే అంటారు. సో చూడాలి, అది అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రమే ఒకవేళ అయితే పాత వర్షన్స్ ఉంటాయి ఇట్లా ప్రాబ్లం కాగానే కొత్త అయితే అప్డేట్ అయితే చేసుకోండి అంటారు. నెక్స్ట్ వచ్చి లినక్స్ నుంచి అన్నమాట. సో లినక్స్ లైట్ మనకు అందరు తెలిసిందే. సో లైట్ వర్జన్ ఆఫ్ లినక్స్ అనేసి అయితే అంటారు. లినక్స్ లైట్ 7.8 అయితే తీసుకొచ్చి దీంట్లో 12 యాప్స్ని అయితే రీరైట్ చేసి అమ్మడమే సాఫ్ట్వేర్ కోడింగ్ ద్వారా. దాంట్లో పైథాన్ GTK4 డిస్ట్రిబ్యూషన్ ప్రిపరేషన్ చేసారు. ఇది ఏంటంటే లినక్స్ లైట్ 8కి కొంచెం ముందుండే మైనర్ చిన్న అప్డేట్ లాగా అనుకోవచ్చు. 7.8 మీకు కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. సో చూడాలి, 8 వచ్చినప్పుడు అంటే ఒకవేళ ఇట్లా కాదని దీంతో అడ్జస్ట్ అయితే అంటే 7.8 కూడా అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే డూమ్ ఇటర్నల్ స్టాండర్డ్ ఎడిషన్, అంటే నార్మల్ బేస్ ఎడిషన్ అంటారు కదా, సో కొంచెం స్టాండర్డ్ ఎడిషన్ కూడా అంటారు. ఈ గేమ్ మీకు 360 రూపాయలకు అవైలబుల్ ఉందన్నమాట. స్టీమ్లో తీసుకోవచ్చు అనడమే తీసుకోవచ్చు. బాగానే ఉంటుంది డూమ్ ఇటర్నల్. అండ్ నేనైతే రికమెండ్ చేస్తాను, తీసుకున్న చెప్పి అడ్వైజ్ కూడా చేస్తాను అన్నమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, సాఫ్ట్వేర్ అండ్ గేమ్ న్యూస్ అనమాట. హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అయితే లేదు. సో అప్డేట్ ఏమి రాలేదు కాబట్టి యూస్ఫుల్ అయింది మంచి అనిపిస్తే కొంత లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ కలుసుకుందాం.